స్టీమ్ లోకోమోటివ్ వచ్చింది. వెల్కమ్ టు డార్జిలింగ్, ద క్వీన్ ఆఫ్ హిల్స్ అంటున్నాం. ట్రైన్ పాత బోగీలు తీసుకొని కేప్ చేసి పెట్టేశారు. ఇండియాలో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రైల్వే స్టేషన్ అది. గోహం రైల్వే స్టేషన్ 7400 feet ఉంది. అక్కడైతే వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని వచ్చారు. పటాసుగా లోపు దగ్గర కనిపించలే. చలి 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 మొత్తం. 60 degrees వ్యూ ఆఫ్ డార్జిలింగ్ అని కూడా పిలుస్తారు దీన్ని. చూడండి ఇట్లేదు. వామ్మో, ఈ కుక్కలే ఇంకేమన్నా. హలో మా, వెల్కమ్ బ్యాక్ టు DCP తెలుగు క్రేజీ బాయ్స్. ఈరోజు అయితే మనం డార్జిలింగ్లో అయితే ఉన్నాం. డార్జిలింగ్ అయితే హోటల్లో ఉన్నాం. బయట అయితే ఫుల్ వర్షం వాన దంచి కొట్టేస్తుంది. ఫ్లాగ్లు అయితే పెట్టినారు, వరల్డ్ కప్ జరుగుతుంది కదా. ఇప్పుడైతే మనం టాయ్ ట్రైన్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. టైం వచ్చేసి 3:11 అవుతుంది. వాళ్ళు గొడవలు ఇస్తే ఇంకా బయలుదేరడం. సో ఇప్పుడైతే మనం టాయ్ ట్రైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనకి 1952 ల్యాండ్ రోవర్ అయితే ఉందన్నమాట. అయితే పెట్టారు, టచ్ చేద్దాం అని చెప్పారు. కండిషన్లో అయితే ఉంది. అయితే మనకి టెలిస్కోప్ కూడా పెట్టారు ఇక్కడ మన హోటల్. అప్పుడు వీటన్నింటిని ముట్టుకోకూడదు. ఇప్పుడే మన హోటల్ నుంచి అయితే బయలుదేరాం. అయితే పడుతున్నారు. ఒక గొడుగు అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి 10 minutes వాక్ అంట. డార్జిలింగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే మనం టాయ్ ట్రైన్ అయితే ఎక్కాలి. వచ్చిన రూట్లలో అయితే కావట్లే. కింద మొత్తం రాళ్ళు ఇరిగిపోయినట్టున్నాయి. కింద పేవ్మెంట్ లేదు, రోడ్డు లేదు. ఇక్కడ మూల పెట్టాడు హోటల్. అక్కడికి వెళ్ళేదాకా కట్ చేస్తాను. చూసారా, చిన్న సందులో నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సందులో నుంచి కూడా మళ్ళీ వాటర్ స్ట్రీమ్ అవుతుంది. ఇది మొత్తం మనకి మాల్ రోడ్ అంటారంట డార్జిలింగ్లో. కానీ ఇంకో హోటల్ ఉంది ఇక్కడ. వర్షం అయితే పడుతూనే ఉంది. ఇదిగోండి మాల్ రోడ్. డార్జిలింగ్లో ఫేమస్ స్ట్రీట్ అంటే మాల్ రోడ్డే. ఇక్కడే మనకి టీ షాపులు, కాఫీ షాప్స్ అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. సౌత్ నుంచి అయితే టూరిస్టులు అయితే ఎవరు రావట్లేదు ఇప్పుడు. అందరు నార్త్ వెళ్ళి. మొత్తం ఫాగ్ అయితే పట్టేస్తుంది. మంచి అక్కడ లేదు కానీ ఫాగ్ అయితే ఉంది. స్కూల్ పిల్లల్ని అయితే ఇప్పుడు వదులుతున్నారు. ఎక్కడ కానీ స్కూల్ ఉన్నాయి ఈ వర్షంలో. మళ్ళీ మొత్తం కెమెరాలో కనిపిస్తుంది, అర్థం కావట్లేదు. కానీ మొత్తం ఫాగ్, చలి చలి. మంచు లేదు మళ్ళీ. ఈ సందులో అయితే మనకు కావాల్సిన షాపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. బట్టల షాపుల నుంచి బట్టల షాపులు ఏవో ఉన్నాయి. మొత్తం నడవాలి ఇది మొత్తం. ఇదిగోండి టూర్స్ అంటే ఏదో ఎలైట్ స్టేడియం ఏవో ఉన్నాయి. వర్షానికి అర్థం కావట్లేదు అసలు. ఒక పక్క చలి 22 or 24 ఎంత ఉంది ఇక్కడ. చూడాలి ఇప్పుడు టాయ్ ట్రైన్ దగ్గరికి వెళ్తే ఎట్లుంటుందో ఏంటి సిచ్యువేషన్. వీళ్ళు తిప్పుతారు అనుకుంటా ఇవన్నీ టూర్స్. ఇంకా చాలా ఉన్నాయి. మనకి రోప్వే ఉంది, కానీ విక్టోరియా ఫాల్స్ ఉన్నాయి. కానీ ఈ వర్షానికి అవైతే వెళ్ళడం కుదరదు అంటున్నారు. మరి వర్షం ఫాగ్ ఎఫెక్ట్ వల్ల. ఇక్కడ మనకి డామినోస్, KFCగా ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా మనకి డార్జిలింగ్లో అయితే ఒక మెయిన్ జంక్షన్ లాంటిది. ఇటు పైకి వెళ్తే ఒక రోడ్డు, కిందకి వెళ్తే ఇంకొక రోడ్డు, ఈ వెనక్కి వెళ్తే ఇంకో రోడ్డు, ఆ మీదకి వెళ్తే ఇంకో రోడ్డు, కిందకి వెళ్తే ఇంకో రోడ్డు. అక్కడ ఉంటుంది కాంచనజంగా, కానీ కనిపించట్లే మంచికి. రెండు కింద మొత్తం ఫాగ్ కొద్దిగా క్లియర్ అయితే చూపించడానికి ఉంటుంది కాంచనజంగా. మనకి ఇక్కడ ఏదో క్లాక్ టవర్ లాంటిది ఉంది ఇక్కడ, సూపర్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఏదో ఇండియాస్ బిగ్గెస్ట్ బుక్ ఫేర్ కానీ జరుగుతుందంట. మాతార అసోసియేషన్ బుక్ ఫేర్ అంటే ఇక్కడ. ఇది అయితే బాగుంది గైస్. వ్యూ మొత్తం కిందకైతే వచ్చాము మేము. ఇటు నుంచి అనుకున్నాం ఎంట్రన్స్ చేయండి లోపలికి. ఇదిగోండి మా వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది గవర్నమెంట్ బిల్డింగ్. ఇది డార్జిలింగ్ నాకని కనిపించలే, పైన అయితే మన చైనీస్ థీమ్ లేదు ఉంది ఇక్కడ హోటల్ అంటే. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. నుంచి కరువు మొత్తం వెహికల్స్ అన్నీ వస్తుంటాయి. ఇక్కడైతే బైక్లు, స్కూటీలు అన్నీ రెంట్గా తెచ్చున్నారు. తీసుకోవచ్చు కూడా. రిలయన్స్ స్మార్ట్ బజార్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంపార్టెంట్ స్ట్రీట్ అన్ని ఫుట్బాల్ కంట్రీలు ఫ్లాగ్లు అయితే పెట్టేస్తున్నారు. స్ట్రీట్ మటుకు ఎక్సలెంట్ ఉంది. అంబియన్స్ అన్ని ఫ్లాగులు పెట్టి ఇటు పక్క
ఈస్ట్ ఇండియా సైడ్ ఫుట్బాల్ అనేది బాగా ఆడతారు, బాగా ఎంకరేజ్ చేస్తారు కూడా. మన సునీల్ ఛెత్రి వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఇక్కడ ఫుట్బాల్ అనేది ఇంపార్టెంట్ స్పోర్ట్ లాగా చూస్తారు. మనకి ఎట్లా క్రికెట్ ఎట్లాగో వీళ్ళు ఫుట్బాల్ అట్లాగా బ్యాగులు అయితే కట్టేస్తున్నారు. నుంచి మ్యాక్సిమం ఇంకో 5 minutes మనకైతే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మన జస్ట్ టీంలోకనో డీజిల్లోకనో తెలియదు. మనకైతే ఇక్కడ ఏకంగా ఒక స్కూల్ ఉంది, హెచ్ఎస్ టెన్బుల్ హయ్యర్ సెకండరీ స్కూల్ అంట. ఈ కొండల్లో కానీ స్కూల్ కట్టారు వీళ్ళు క్రికెటర్స్. డార్జిలింగ్ యూఎస్టీ 1996. ఇది ఒక్కటి ప్రశాంతంగా ఉంది, ఈ సంద ఒకటి కలిసి ఈ ఊరు మొత్తానికి ఇదే అనుకుంటున్నా. ఒకటే ఒక స్కూల్ కమ్ కాలేజ్. ఇది కిందకుంది రోడ్డు, ఇది దారి పడితే అయిపోయినట్టే మన పని. సందుడము ఎక్సలెంట్ ఉంది ఇక్కడికి, మొత్తం గోడ మొత్తం నాచు పట్టేసింది. సన్న సందులు అన్నీ అయితే ఈ సన్న సందులని దాటుకొని మళ్ళీ ఇంకొక జంక్షన్కి అయితే వచ్చేసాం. ఇదే అనుకున్నాను రైల్వే స్టేషన్, డార్జిలింగ్ రైల్వే స్టేషన్. ఇప్పుడే అది మొత్తం దాటుకొని డార్జిలింగ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాం. చిన్న ట్రాక్ అదిగోండి, అదే అనుకుంటా కాన్సెప్ట్. మనమైతే లోపలికి వెళ్ళిపోదాం. రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టున్నారు లోపల. ఇక్కడ ట్రైన్ వచ్చేసి 3:45 మన ట్రైన్ టైం తెలిసి ఇప్పుడు 3:30 3:40 అని ఉంటుంది, 10 నిమిషాలు తక్కువ. మన ట్రైన్ అయితే వచ్చేసింది. మన ట్రైన్ ఇదే అనుకో, చూడండి ఇట్లేదు. వామ్మో ఈ కుక్కలో ఇంకేముంది. ప్లాట్ఫామ్ 3, 2, 1 ఇదే మన ట్రైన్ డీజిల్ లోకోమోటివ్. లోపలికి అయితే ఎక్కేసి సీట్ ఏదైతే తీసేసుకున్నాం. అయితే మనకి టీమ్ వెళ్తున్నట్టున్నా, మరి మనదైతే ఇది కాదు. మనం ఎక్కేసి ఇది అనమాట. దీనికైతే టికెట్లు దొరకలే, రెండింటికి ఒకటే ప్రైస్ కానీ టికెట్ దొరకలే. మామూలు అయితే ఎక్కేసారి, నేను ఎక్కకపోతే తగ్గిపోతా, అయిపోతుంది నా పని. ఇప్పుడైతే మనం టాయ్ ట్రైన్ లోపలికి అయితే ఎక్కేసాం. ఇది వచ్చేసి టాయ్ ట్రైన్ బయట వ్యూ అనమాట. మనకైతే ఇలా ఉందన్నమాట లోపల మొత్తం. ఇట్లా అయితే మొత్తం ఓపెన్ గా ఉంది గ్యాస్ తో. అండ్ ఇది వచ్చేసి డార్జిలింగ్ స్టీమ్ లోకో షెడ్ అనమాట. ఇప్పుడే మనం అయితే టాయ్ ట్రైన్ అయితే ఎక్కేసాం. మన డీజిల్ లోకోమోటివ్ అనిపించేస్తున్నాడు బండి అయితే. డార్జిలింగ్ ఊరు లోపల నుంచి వెళ్తాం మనం. ఇప్పుడు మొత్తం ఓపెన్ విండోస్, మంచి సీనిక్ లొకేషన్స్ అయితే ఇప్పుడు చూపించేస్తా. మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఇక్కడ. మొత్తం చెట్లు ఆకులు పొదలు అవే కనిపిస్తాయి. మనకు కావాల్సిన అయితే ఏం కనిపించాయి ప్రస్తుతానికి. కలిసి అటుపక్క ఉండాలనుకుంటా. మనకైతే అటుపక్క అయితే ప్లేస్ దొరకలేదు. కెమెరా కనుక బయట పెట్టి అనుకో, ఒకటి ఎవరిని ఎత్తేయాలి, 2 కూడా కన్నా తగిలి విరిగిపోతాను. బయట పెట్టండి కెమెరా, ఇంకా నమ్మాలి. మొత్తం మార్కెట్ అయిపోతుంది. ఊరు లోపల నుంచి తిప్పుతున్నాడు కానీ ఇంతకన్నా ఏం చూపెట్టే మరి ఇంత ఏంటో నాకన్నా చూస్తాను. 10 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు ప్లేస్ అయితే మారిపోయాడు. ఇప్పుడు వస్తాయి కరెక్ట్గా వీడియోలు. అయితే పొగ మంచి మొత్తం పొగ. ఫుల్ ట్రాఫిక్ జామ్ బ్యాగ్ అసలు. మన ముందు ఇంకొక లోక అయితే వెళ్తాడు, దాని వెనకాల మనం అయితే వస్తున్నాం అనమాట. ఇదేం కనిపెట్టా మొత్తం మంచి.
ఇక్కడైతే మనం ఇప్పుడు ఫస్ట్ స్టాప్లో ఆగాం. దీని పేరు వచ్చేసి పటాసియా లూప్. ఫస్ట్ స్టాప్లో అయితే ఆగాం అనమాట. పటాసియా లూప్ అని కూడా ఉంటుంది. 360 degrees వ్యూ ఆఫ్ డార్జిలింగ్ అని కూడా పిలుస్తారు దీన్ని. నుంచి మనకి వెనకాల కొండలు, ఇండియా ఫ్లాగ్, ఇదిగోండి మనకి కాంచనజంగా మొత్తం పొగబట్టేసి అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అయితే మనకి ఎంట్రన్స్ లేదు. ఇక్కడ దాకా వెళ్దాం. కాంచనజంగా ఏం కనిపించట్లే, చలి 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 మొత్తం. ఇక్కడ పైన పొగే, పైన ఇండియా ఫ్లాగ్ పది ఎగురుతుంది. మన ముందున్న లోకోమోటివ్ మీద కదిలిస్తున్నారు, దాని సౌండ్. అక్కడైతే స్టాచ్యూ అయితే పెట్టున్నారు అనమాట. కార్గిల్ విజయ్ దివాస్ అంటే దీని పేరు, అందుకని మనకి ఇండియా ఫ్లాగ్ అని పెట్టున్నారు. అయితే పైకి వెళ్ళే ఉంది కానీ ట్రైన్ మిస్ అయిపోతుంది. అక్కడ పైకి వెళ్తే టైం సరిపోదు. అప్పుడైతే కార్గిల్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాం మనం. దాన్ని వదిలేరు ఎక్కువ దూరం వెళ్తుందా, మళ్ళీ తప్పతాం. సూపర్ ఫుటేజ్ దొరికింది మనకి ఇప్పుడు. స్టీమ్ ఇంజన్ది. మనైతే ఫాస్ట్ ఎక్కేద్దాం, మళ్ళీ మన సీట్లు పోతాయి అనవసరంగా. ఎప్పుడైతే మనం లోకో ముందుకైతే వచ్చేసాం, ఇది మనది. అది స్టీమ్ ఇంజన్, అది దాన్ని అయితే వదిలేరు. ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా లుక్ అయితే చూపిస్తాను. ఇంజన్ అయితే చిన్న రోడ్ల సౌండ్ వస్తుంది. ఇదే మనకి ఇంజన్. హెవీ అసలు సేమ్ మొత్తం పొగ ఇంకా ఎక్కువైంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది పటాలిసా స్టాప్ నుంచి. ఏం ప్యాకేజ్ మొత్తం మంచి, అసలు ఏమన్నా చలి ఉంది ఇక్కడ. ఇందాక వచ్చినప్పుడు కంటే వెళ్ళేటప్పుడు చలి చాలా ఎక్కువ ఉంది. మళ్ళీ ట్రైన్ ఎటు తీసుకెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ డేట్ అక్కడైతే వీళ్ళు ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని వచ్చారు. పటాసియా లూప్ దగ్గర వాళ్ళ ట్రెడిషన్ అనుకుంటా. కింద లోయ చూడండి ఒకసారి. అక్కడి నుంచి వచ్చాం మనం అయితే ఇందాక. అలా తిరుగుకుంటూ రౌండ్ వచ్చాం. అక్కడి నుంచి ఇల్లు మీద ఇల్లు. ఇక్కడ మనమైతే లోపలికి అయితే వచ్చాం. సరే కనిపిస్తుంది లేదా కానీ అర్థం కాదు అలాగే. మటుకు ఓపి అంటే ఓపి ఉంది. మళ్ళీ మనకు స్టాప్ ఇస్తున్నారు. గుహం అంట. గుహం రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చారు మళ్ళీ. గుహం ఇక్కడ కూడా స్టాప్ ఉందేమో అనుకున్నా. సో ఇక్కడ కూడా దిగి చూద్దాం అసలు ఏముందో ఏంటి. ఇప్పుడైతే మనం గుహం అనే స్టేషన్ అయితే దిగామన్నమాట. ఇక్కడైతే రైల్వే మ్యూజియం అనేది ఉందంట మరి, అది కానీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకోసారి. బయట అయితే మంచు, వర్షం ఈ కాలంలో కానీ స్టీమ్ ఇంజిన్లను రన్ చేస్తున్నారంటే గ్రేట్ నిజంగా. రైల్వే మ్యూజియంలోకి అయితే ఎంటర్ అయిపోదాం. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, హైయెస్ట్ రైల్వే స్టేషన్ ఇండియా. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రైల్వే స్టేషన్ ఇండియాకి అయితే వచ్చేసాం మనం. అది వచ్చేసి గుహం రైల్వే స్టేషన్. 7400 feet ఉంది. ఇండియాలో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ రైల్వే స్టేషన్ అది. 7407 feet గుహం. ఈస్టర్న్ హిమాలయన్ రైల్వేస్. రైల్వే మ్యూజియం ఉన్నారు, ఇదే అనుకుంటున్నా తెలిసి. మొత్తం అగో అదా ఏమన్నా వదులుతుంది సార్. అసలు ఏం కనిపించట్లే పొగకి. వెళ్ళిపోయింది, వెనక్కైతే వెళ్ళిపోయింది. అది మొత్తం తడిచిపోయింది. కెమెరా, బట్టలు, జుట్టు అన్నీ తడిచిపోయినాయి. రైల్వే మ్యూజియం అన్నారు కానీ అదే అనుకుంటా రైల్వే మ్యూజియం అంటే. ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఇంక అసలు ఏం కనిపించింది తెలిసి. మళ్ళీ రివర్స్ అయితే పట్టుకెళ్తారు. ఎందుకంటే మన లోకల్ అయితే డిటైల్ చేశారు ట్రైన్ నుంచి, వెనకాల తగిలిస్తారేమో మళ్ళీ. రైల్వే స్టేషన్లో ఏమున్నాయి కాఫీ అట్టి ఎక్స్ప్లోర్ చేద్దాం. స్టీమ్ లోకోమోటివ్ వచ్చింది.
వ్యూ మటుకు సూపర్ అంతే సూపర్ అంతే. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఈ స్టీమ్ లోకోమోటివ్ లేదా మనకి పైకి వెళ్ళి వీడియో చూస్తే మటుకు సూపర్ ఉంటుంది. సార్ దాని దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. మనం స్టీమ్ లోకోమోటివ్ దగ్గరికి వెళ్ళి వచ్చాం మనం. అద్భుతం. దీని దగ్గరకు వస్తే వేడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. దగ్గరకు వస్తే అవుతా పొగ వల్ల చూడండి ఒక బయటికి లేస్తుంది ఇంట్లో నుంచి. ఈ చలికి ఈ స్టీమ్ దగ్గర ఉంటే వేడిగా ఉంది. దీని ముందుకు వెళ్ళేసి చూద్దాం. అంత లైట్ అయితే పెట్టారు దాని మీద. దాంట్లో అయితే కోల్ పెడతారు. దీనికి అంటిస్తారేమో మళ్ళీ వెనకాల కానీ వెళ్ళి చూద్దాం సరే ఎట్లా ఉంటుంది లోపల. వెనకాల అయితే ఇట్లా డ్రైవ్ చేస్తారు అనుకుంటుంది. హ్యాండ్లింగ్ అన్నీ ఇక్కడ జరిగేది. వెనకాల కూడా ఒక లైట్ ఉంది. అటు పక్క కూడా మనకు లో ఏదో ఉంది. మనమైతే ఇప్పుడు తిరిగి మళ్ళీ మన టాయ్ ట్రైన్లోకి అయితే ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనకి సూపర్ సీనరీ అయితే ఉంది. వచ్చేసి కర్వ్ అనమాట. ఇక్కడ చూసారా మనకి ఇటు పక్క అయితే రోడ్డు ఉంది. దీనిపైన వచ్చేసి మనకి రైల్వే ట్రాక్ అయితే ఉంది. లోపల నుంచి అయితే తీసుకెళ్తున్నారు చూసేయండి. అసలు మామూలుగా వైట్గా ఉండాలి కదా కొండ. గ్రీన్ గ్రీన్ మళ్ళీ దాంతో బాగుంది. ఇందాక కంటే కొంచెం కనిపిస్తుంది బాగా. డార్జిలింగ్ పెట్టాడు బోర్డు. కాంచనజంగా ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది. ఒక్క సెకండ్ కనిపించింది అంతే. అది వెల్కమ్ టు డార్జిలింగ్ ద క్వీన్ ఆఫ్ హిల్స్ అంటున్నాం. బోర్డు అయితే పెట్టున్నారు అసలు. సో మనమైతే చివరికి ట్రైన్ అయితే దిగేసాం డార్జిలింగ్ స్టేషన్లో. ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి కాంచనజంగా అయితే కనిపిస్తుంది అనుకుంటున్నాం. ఇందాక కంటే క్లియర్ ఉంది వ్యూ. ఇప్పుడు మొత్తం టీ ప్లాంటేషన్స్ అవన్నీ మంచిగా కనిపించలే కానీ మటుకు మంచి అయితే క్లియర్ అయింది. ట్రైన్ అదే లైట్ కనిపిస్తుంది అలా ఇలా అటు ఇటు. ఇప్పుడైతే మళ్ళీ తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. మనకి టాయ్ ట్రైన్ కేఫ్ అంటాం. ట్రైన్ పాత రోజులు తీసుకొని కేఫ్ చేసి పెడేస్తారు. కానీ ఒకటే బాధ ఎవరు లేరు లోపల. అసలు మా దగ్గర క్లోజ్లో ఉంది అది. ఇప్పుడు పెట్టింది. అయితే మనం రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అది మామ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2లో అయితే మిమ్మల్ని కలుస్తా. అంటే దాని టాటా, టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్. సేపు మనం అయితే క్యాప్చర్ చేయాలి. కానీ క్యాప్చర్ డబల్ 100 వస్తుంది.